హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఈ పిండి దీపారాధన చేసుకున్నానండి. ఎందుకో ఇవాళ చేసుకోవాలనిపించిందండి. ఈ పింగాణి దీపాల్లో ఇలా అచ్చులాగా పోసుకొని అందులోనే దీపంలాగా చుట్టేసానండి. ఇంకంతే. ఇంకా చూడండి అందంగా కూడా కనపడుతదని చెప్పి ఇందులో పెట్టానండి. తులసమ్మ దగ్గర పెట్టానండి ఈరోజు. తులసమ్మ చక్కగా పుదిచ్చి ఉందండి. నిన్న పసుపు బొట్లు చక్కగా పెట్టుకున్నాను. బాగానే ఉందండి. వర్షం రాలేదు కాబట్టి బాగానే ఉంది. వర్షం వస్తే పోతే మళ్ళీ పుదిచ్చాలండి నేను. రేపు పుదిస్తాను. వర్షం వచ్చినా రాకపోయినా రేపు శనివారం మళ్ళీ పుదిస్తానండి. ఈరోజు మాత్రం చక్కగా ఇలా దీపాలు పెట్టుకోవాలనిపించిందండి. అందుకనే నేతి దీపాలు పెట్టానండి. అమ్మవారికి మాత్రం ఇలా సూర్యోదయం కాకముందుకే పెట్టాలనుకున్నాను కానీ ఇంట్లో పూజ అయిందండి. ఇంట్లో పూజ అయ్యేసరికి లేట్ అయిందండి. బాగా లేట్ అయింది. ఇంక లేట్ అయ్యేసరికి 7:30 అట్లా దాటిపోయిందండి. చాలా ఈరోజు 4గో శుక్రవారం కదండీ! అందుకనే పని బాగా ఉంటదండి ఇంట్లో నాకు. ఆ పనంతా అయిన తర్వాతే పెట్టుకున్నానండి. నెమ్మదిగా పెట్టుకున్నాను. అది పెట్టేటప్పుడు ఇంకా వీడియో ఏం తీయలేదండి. ఇక్కడ తయారు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా పెట్టుకున్నా. అవి నేతిలో తడిపి పెట్టుకుంటానండి నేను ఒత్తులు. అవి ఆకాశ ఒత్తులు, బొడ్డొత్తులండి అవి. 2, 2 పెట్టానండి. 2 ఒత్తులు పెడతాను. ఎప్పుడు పెట్టినా కూడా ఒక్కటి పెట్టనండి. 2 పెడతాను. ఎప్పుడన్నా లేకపోతే ఒకటే పెడతాను. కానీ ఉంటే మాత్రం 2 పెడతాను. 2 పెట్టాలండి పెడితే మంచిది. అందుకే ఇలా పెట్టేసి నెయ్యి పోసాను. నెయ్యి కరిగిచ్చి పోస్తారా పొయ్యి మీద అని ఎవరో కామెంట్‌లో అడిగారండి. పాపం తెలియదు కావచ్చు. సరే పర్వాలేదు చెప్తాను వినండి. ఎందుకంటే వేడి నీళ్ళు వేడి చేసి నేను పక్కకు పెట్టుకొని నెయ్యి డబ్బా ఉంటది కదండీ! అందులోంచి కొద్దిగా తీసేసి స్టీల్ గిన్నెలో ఆ గిన్నె ఆ వేడి నీళ్ళలో పెడతా అండి. కాసేపట్లో కరిగిపోతుంది. అప్పుడు కరిగించి మనం దీపంలో పోసుకోవచ్చండి. తప్పు లేదు. ఎన్నో రోజులైందండి ఈ కామెంటొచ్చి మళ్ళీ మా పిల్లలు చెప్పారో లేదో అనని చెప్పి ఇందులో గుర్తు చేసుకొని మరీ చెప్తున్నానండి. మీకు మాత్రం అందుతుందని అనుకుంటున్నాను ఈ కామెంటు. ఇది మీరు కామెంట్ చేసిన దానికి మీకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఎందుకంటే పొయ్యి మీద కరిగించొద్దు. పొయ్యి మీద నెయ్యి ఎప్పుడు కరిగించి మనం దీపంలో పోయకూడదు. విడిగా గిన్నెలో తీసుకొని కరిగించి చక్కగా దీపంలో పోసుకోవచ్చు. నేనిలా చక్కగా పెట్టుకున్నా అండి. దీపాలైతే మాత్రం అందంగా కనపడుతున్నాయండి. చాలా అందంగా కనపడుతున్నాయి. నాకైతే మాత్రం ఇలా సంతృప్తిగా ఉందండి. ఇలా దీపాలు పెట్టుకొని అవన్నీ ఆ దీపాన్ని చక్కగా అలంకరించానండి. అలంకరించి అమ్మవారికి పెట్టుకున్నా అండి. తులసమ్మకు బయట పెట్టేటప్పుడు కాస్త వీడియో తీశానండి. కొద్దిగా దీపం పెట్టుకున్న తర్వాత తీశానండి. ఇలా పిండి దీపారాధన శ్రావణ మాసంలో కాస్త కొద్దిగా మనం పెట్టుకుంటే మంచిదండి. ఇది మాత్రం తులసమ్మ దగ్గర పెట్టానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్